ముందే చెప్పిన స్వేచ్ఛ. ఖాజాగూడ భూముల కేసులో ప్రతివాదులకు నోటీసులు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్పై హైకోర్టు విచారణ. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు. కబ్జాలపై ఆధారాలతో సహా ముందే ప్రచురించిన స్వేచ్ఛ. వంశీరామ్ టు సోహిని లిటిగేషన్స్ సోమెనీ పేరుతో కథనాలు. 27 ఎకరాలు 3,000 కోట్ల గుట్టంతా బయటపెట్టిన స్వేచ్ఛ. యాక్చువల్గా ఇది 4 ఎమ్మెల్యేలు ఎవరెవరు? నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అండ్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఈ 4 కలిసి హైకోర్టులో ఒక పిల్ వేసారు. హైడ్రా పట్టించుకుంటలేదు, మేము కంప్లైంట్ చేసినా కూడా వింటలేరు. వంశీరామ్ బిల్డర్స్ అనే ఈ సుబ్బారెడ్డి అనేటోడు దాదాపుగా 27 ఎకరాల భూమిలో పెద్ద ఎత్తున మ్యాన్ హట్టన్ పేరుతో ఖాజాగూడలో అక్రమ నిర్మాణం చేస్తున్నాడు. ఇది మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండే. ఇదిగో రికార్డ్స్. దాంతోపాటు సర్వే నెంబర్ 5లో నానక్రామ్గూడ లేక్ పేరుతో ఉన్న కొత్త చెరువుని దాదాపు 7 ఎకరాలది, 6 ఎకరాల చిల్లర, దాన్ని కూడా కబ్జా పెట్టేసిండు. అందులో ఉన్న తాటి చెట్లు ఆని చెట్లని కొట్టేసి చదును చేసేసిండు. ఈ 27 ప్లస్ 7 మొత్తం 34 ఎకరాల భూమిలో ఒక పెద్ద మహాసామ్రాజ్యం నిర్మిస్తూ ఉన్నాడు. దీని మీద యాక్షన్ తీసుకోవాలి, ఇది ప్రభుత్వానికి చెందాలి, ప్రజలకు చెందాల్సిన భూమని హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టు ఏమన్నదంటే దీంట్లో సర్వే నెంబర్ పెట్టలేదు, మరి సర్వే నెంబర్ పెట్టండి అని చెప్పింది. సో దాని తర్వాత మొన్న మళ్ళీ వీళ్ళు మొత్తం డీటెయిల్డ్గా మళ్ళీ పెట్టారు. దీన్ని అడ్వకేట్ పిటిషన్ల తరపు నుంచి చిక్కుడు ప్రభాకర్ గారు వాదిస్తున్నారు. సో నిన్న కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. నిన్న మళ్ళీ 2 వారాల తర్వాత హైకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. హైకోర్టు ఏం చెప్పిందంటే ఎవరైతే ఆ ప్రతివాదులు ఉన్నారో, ఎవరైతే ఈ ల్యాండ్ చేసినారో వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వమని చెప్పింది. ఎవరెవరు ఉన్నారు అందులో? గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఇందులో. అసలు యాక్చువల్గానైతే ఇందులో తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు బేసిక్గా. మరి ఇది ఎట్లా చేస్తారన్నది చూడాలి. ఇది యాక్చువల్గా చెరువు చూడండి, నానక్రామ్గూడ లేక్ అని ఉంటుంది హెచ్ఎండిఏ లేక్స్లో. ఈ రెడ్ కలర్లో ఉన్నదేమో చెరువు భాగం, దీన్ని కబ్జా పెట్టేసిండు. ఈ బ్లూదేమో మొత్తం బఫర్ ఎఫ్టిఎల్ ఏరియా, ఈ పింక్ మొత్తం బఫర్ ఏరియా. ఇదంతా చెరువే. వాడు కడుతున్నది ఎక్కడ అంటే వీడు ఈ ప్రాంతం అంతా కడుతున్నాడు. ఇది సర్వే నెంబర్ 27, ఇది సర్వే నెంబర్ 5. ఈ మొత్తాన్ని చదును చేసి పడేసిండు. సర్వే నెంబర్ 27లో కడుతున్నాడు. ఇది యాక్చువల్గా కేటీఆర్ ఉన్నప్పుడు ఈ వ్యవహారం అంతా స్టార్ట్ అయింది. నాకున్న సమాచారం ఏంటంటే ఇది మ్యాన్ హట్టన్ బై వంశీరామ్. నాకున్న సమాచారం ఏంటంటే ఇందులో దాదాపుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 300 కోట్లకు మాట్లాడుకున్నాడు, 60 కోట్లు తీసుకున్నాడని చెప్పాలి. మీరు ఇది రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పాలి. దాదాపు ఇందులో లక్షల ఎస్ఎఫ్టీ నిర్మాణాలు జరగబోతున్నాయి. ఒక్కొక్క ఫ్లోరు 45-46 ఫ్లోర్లు వేయబోతున్నారు. సో ఇందులో ఒక 5 లక్షల ఎస్ఎఫ్టీ రేవంత్ రెడ్డికి సంబంధించిన మనుషులకి సెట్ చేసిండని. అందుకే ఇది కేటీఆర్ చేపట్టిన ప్రాజెక్ట్ అయినా వాళ్ళు గవర్నమెంట్లో లేరు కాబట్టి వీళ్ళు మళ్ళీ డీల్ ఓకే చేసుకున్నారనేది చర్చ. మరి ఇది అవునా కాదా మీరే చెప్పాలి. లేకపోతే ఎట్లా కడతాడు మరి వీడు? 2024లో కూడా నవీన్ మిట్టల్ ఒక జీవో ఇచ్చిండు, ఎన్ఓసి ఇచ్చిండు. దీనికి ఎట్లా వస్తుంది మరి? మీరు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కూడా ఎవరెవరికి నోటీసులు ఇచ్చింది హైకోర్టు? అయూబ్ ఖాన్, సికేందర్ ఖాన్, సలాబత్ ఖాన్, శ్రీమతి పల్లవి ఎవరంటే ఈయన ఎమ్మెల్సీ కొమరయ్య గారి మరి ఎవరో వీళ్ళు సంబంధించిన వాళ్ళు. కొమరయ్యకి ఏం సంబంధం? ఈయన బీజేపీ ఎమ్మెల్సీ కదా. అంటే ఈయన గతంలో ఆ 27 ఎకరాల్లో ప్లాటింగ్ చేసిండు. ఈయన పేరు కూడా ఉన్నది. ప్లాటింగ్ చేసిండు, వాళ్ళకి ఇలా కమ్మిండి, ఏదో అయిపోయింది, అంత గందరగోళం ఇది. తర్వాత బేవర్లీ హిల్స్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ, ఇది కేటీఆర్ గతంలో పెట్టించిండు. సిరిసిల్లకు చెందిన రవీందర్ రావు అని ఒక ఆయన పెట్టి దీనికి అసోసియేషన్ ప్రెసిడెంట్గా పెట్టి దందా మొత్తం నడిపించిండు. వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. బండి బిందు ఎవరిమే? వైఫ్ ఆఫ్ బండి వేణు అండ్ అదర్స్, డిఏజిపిఏ హోల్డర్. ఆ సోహిని, ఇది సోహిని ఉంది కదా ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఆ కంపెనీ, ఆ సోహిని బై ఇట్స్ బి సుబ్బారెడ్డి సన్ ఆఫ్ బి గోపాల్ రెడ్డి. వంశీరామ్ బిల్డర్స్ చైల్డ్ కంపెనీ అనమాట ఆ సోహిని అనేది. పెట్టిరు కదా, ఇగో మ్యాన్ హట్టన్ బై వంశీరామ్. 27 ఎకరాలు ప్లస్ 7 ఎకర్స్ మొత్తం 34 ఎకరాల్లో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. దాదాపుగా కొన్ని లక్షల కోట్ల బిజినెస్ ఇది. దాదాపు ఒక 10,000 crores ఇందులో టార్గెట్గా పెట్టుకున్నారు. సేమ్ దీనిలాగానే పుప్పాలగూడలో మరో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రంజిత్ రెడ్డి, గతంలో బీఆర్ఎస్ ఎంపీగా ఉండే రంజిత్ రెడ్డి ఇంతకంటే డబల్, దాదాపు అది కూడా 30,000 కోట్ల దందా, 1,40,00,000 ఎస్ఎఫ్టీ. అది కూడా టోటల్ గవర్నమెంట్ ల్యాండే. అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, రేవంత్ రెడ్డి ఉన్నాడు, కక్కిస్తా అన్నాడు. వాళ్ళు కక్కింది వీళ్ళు తింటున్నారు. చూడు ఎట్లుందో కథ. అది ఎంగిల్ రా నాయన తినొద్దండి, చాలా చాలా బాగుందని ఇద్దరు కలిపి తింటున్నారు. అది
ఇలా బీజేపీలు కూడా ఆడారు. ఎందుకంటే వంశీరాము వాళ్ళకి కావాల్సినోడే, రంజిత్ రెడ్డి వాళ్ళకి కావాల్సినోడే, అంతా అంతా ఒకటే బ్యాచ్ ఇదంతా. కార్యకర్తలేమో తనక వస్తుంటారు, మా నాయకుడు ఏ మావన్ అంటావా, నువ్వు మావన్ అంటావా అని. మీ వాళ్ళంతా కలిసి కూర్చొని తాగకుండా తినుకుంటూ భూములు పంచుకుంటున్నారు. ఆలోచించండి.